హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాంక్రీట్ టెక్నాలజీ పార్ట్ 1 టాపిక్లో మనం ఇంట్రడక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్, మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్లో ఫ్రెష్ కాంక్రీట్, హార్డ్ అండ్ కాంక్రీట్, మళ్ళీ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కన్నా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంట్రడక్షన్. కాంక్రీట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ బైండింగ్ మెటీరియల్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ అండ్ వాటర్. ఇందువల్ల రియన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే ఏంటి? రియన్ఫోర్స్డ్ కాంక్రీట్ ప్లెయిన్ కాంక్రీట్లో మనం స్టీల్ బార్స్ అనేది ఎంబెడెడ్ చేస్తే అది రియన్ఫోర్స్డ్ కాంక్రీట్. అలా ఏం చేయకుండా ఉత్తిగా ప్లెయిన్ కాంక్రీట్ని అలానే ఉంచేసి నో స్టీల్ ఈజ్ ఎంబెడెడ్, ఎటువంటి స్టీల్ మనం ఎంబెడ్ చేయకుండా వదిలేస్తే అది ప్లెయిన్ కాంక్రీట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్. దీంట్లో 2 టైప్స్: ఫ్రెష్లీ మిక్స్డ్ కాంక్రీట్, హార్డ్ అండ్ కాంక్రీట్. ఇటువైపు చూసుకుంటే మనం ఫ్రెష్లీ మిక్స్డ్ కాంక్రీట్ వైపు, హార్డ్ అండ్ కాంక్రీట్ ఇటువైపు చూడండి ఒకసారి. వర్కబిలిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఈజ్ విత్ విచ్ ద కాంక్రీట్ కెన్ బి మిక్స్డ్, ట్రాన్స్పోర్టెడ్ అండ్ ప్లేస్డ్ ఇన్ పొజిషన్ ఇన్ ఏ హోమోజీనియస్ స్టేట్. మనం కాంక్రీట్ని ఎంత ఈజీగా అయితే మిక్స్ చేస్తామో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంత ఈజీగా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామో ఆ కాంక్రీట్, అదే మనకి వర్కబిలిటీ. నెక్స్ట్ సెగ్రిగేషన్. సపరేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ కాంక్రీట్. సపరేషన్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి? అసలు మెటీరియల్స్ అని ఇందాక చెప్పాను. బైండింగ్ మెటీరియల్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్, వాటర్, ఇవి కాంక్రీట్ మెటీరియల్స్. ఆ మెటీరియల్స్లో మనకి ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ ఆ మిక్స్లో బయటకు వచ్చేస్తాయి, సపరేట్ అయిపోతాయి, సెగ్రిగేట్ అయిపోతాయి. అదే మనకి సెగ్రిగేషన్. నెక్స్ట్ బ్లీడింగ్. దీంట్లో సపరేషన్ ఆఫ్ సిమెంట్ ప్లస్ వాటర్. ఇందులో వచ్చేసరికి మనకి సిమెంట్ ప్లస్ వాటర్ రెండు బయటకు వచ్చేస్తాయి, అది బ్లీడింగ్. రెండుకి డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ లైటెన్స్. ఏ వైట్ స్కమ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ కాంక్రీట్ విచ్ ఈస్ డ్యూ టు ఓవర్ కాంపాక్షన్. కాంపాక్షన్ అనేది ఓవర్గా చేయటం వల్ల కాంక్రీట్ ఒక సర్ఫేస్ మీద వైట్ స్కమ్ అనేది ఫామ్ అవుతుంది, అదే లైటెన్స్. నెక్స్ట్ ఇప్పుడు హార్డ్ అండ్ కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఫ్రెష్లీ మిక్స్డ్ కాంక్రీట్కి ప్రాపర్టీస్ చూసాం, ఇప్పుడు హార్డ్ అండ్ కాంక్రీట్కి ప్రాపర్టీస్ చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసరికి స్ట్రెంగ్త్. ద హార్డ్ అండ్ కాంక్రీట్ షుడ్ హ్యావ్ హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ సో దట్ ఇట్ క్యాన్ రెసిస్ట్ ద హెవీ లోడ్స్. ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 15.5 Nm/mm². ద హార్డ్ అండ్ కాంక్రీట్కి ఎక్కువ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ కావాలి, ఎందుకంటే ఈ హెవీ లోడ్స్ని క్యారీ చేయడానికి. కాబట్టి దాని స్ట్రెంగ్త్ వచ్చేసరికి 15.5 Nm/mm² కంటే తక్కువ ఉండకూడదు, అందుకంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ డ్యూరబిలిటీ. టు రెసిస్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ రెయిన్, ఫ్రోస్ట్ యాక్షన్. రెయిన్ నుంచి లేకపోతే ఫ్రోస్ట్ యాక్షన్ నుంచి మన స్ట్రక్చర్ని కాపాడడానికి కాపాడటానికి మనకి డ్యూరబుల్గా ఉండాలి హార్డ్ అండ్ కాంక్రీట్ అనేది. నెక్స్ట్ ఇంపర్మియబిలిటీ. టు రెసిస్ట్ ద ఎంట్రీ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ స్ట్రక్చర్. వాటర్ని స్ట్రక్చర్లోకి ఎంటర్ అవ్వకుండా పర్మియబుల్గా ఉండాలి హార్డ్ అండ్ కాంక్రీట్ అనేది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము, సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ ఉన్నాము. మనం ఉన్న దగ్గర వాటర్ని ఇలా బాటిల్లో వాటర్ని కింద పోసినప్పుడు అది అక్కడే ఉండాలి, లేదా వేరే ప్లేస్కి అటు ఇటు వెళ్ళాలి, అంతే తప్ప స్లాబ్లోంచి పెనిట్రేట్ అయిపోయి కింద ఫ్లోర్కి వెళ్ళకూడదు వాటర్ అనేది. ఒకవేళ వెళ్తే అది పెర్మియబుల్గా ఉన్నట్టు, వెళ్ళకుండా ఉంటే ఇంపర్మియబుల్గా ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ షింకేజ్. రిడక్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ డ్యూ టు లాస్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్. కాంక్రీట్ యొక్క వాల్యూము రిడక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే డ్యూ టు లాస్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ తగ్గడం వల్ల వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ అనేది మనకి తగ్గిపోద్ది, అదే షింకేజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కాంక్రీట్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్. నెక్స్ట్ క్రీప్. ఇట్ ఈస్ ద కంటిన్యూస్ డిఫార్మేషన్ అండర్ కాన్స్టెంట్ లోడింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీద కంటిన్యూస్గా లోడ్ అనేది అప్లై చేస్తే కొంతకాలానికి వెళ్ళేసరికి అక్కడ డిఫ్లెక్షన్ ఫామ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్లైట్ డిఫ్లెక్షన్ ఫామ్ అవుతుంది కంటిన్యూస్గా లోడ్ అప్లై చేయడం వల్ల దాని మీద, ఒక టేబుల్ మీద, అదే క్రీప్. నెక్స్ట్ కాంక్రీట్ గ్రేడ్స్. యాజ్ పర్ IS 456/1978 ద కాంక్రీట్ మిక్స్ ఈజ్ డిజైన్డ్ ఇన్ 7 grades, namely M10, M15, M20, M25, M30, M35, M40. IS 456/1978 ప్రకారం కాంక్రీట్ గ్రేడ్స్ అనేవి 7 గ్రేడ్స్గా డిసిగ్నేట్ చేశారు.
అవి ఇక్కడ చూడండి M10, M15, M20, M25, M30, M35, M40. నెక్స్ట్ పాయింట్, ఫర్ లీన్ కాంక్రీట్ బేసిస్ అండ్ సింపుల్ ఫౌండేషన్స్ masonry walls M5 అండ్ M7.5 ఈజ్ యూజ్డ్. చిన్న చిన్న కాంక్రీట్ బేసెస్కి, సింపుల్ ఫౌండేషన్స్కి, masonry వాల్స్కి M5 అండ్ M7.5 గ్రేడ్స్ కాంక్రీట్ మిక్స్ని యూజ్ చేస్తాం. ద గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ లోవర్ దాన్ M15 ఆర్ నాట్ టు బి యూజ్డ్ ఇన్ ఆర్సీసీ వర్క్. M15 కంటే తక్కువ గ్రేడ్స్ లైక్ M5, M7.5 ఇవి కూడా ఉంటాయి. వాటిని మనం ఆర్సీసీ వర్క్లో యూజ్ చేయకూడదు. M15 అంతకంటే ఎక్కువ ఉండే మాత్రమే మనం ఆర్సీసీ వర్క్లో యూజ్ చేయాలి. ఇన్ ద డిజిగ్నేషన్ ఆఫ్ ఎ కాంక్రీట్ మిక్స్, M రిఫర్ టు ద మిక్స్ అండ్ ద నెంబర్ టు ద స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ఏ 150 mm³ at 28 days expressed in MPa మెగాపాస్కల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ M40 ఉంది. M40లో ఇక్కడ M అంటే ఇక్కడ M40లో M అంటే M రిఫర్స్ టు మిక్స్, 40 రిఫర్స్ టు కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ఏ 150 mm³ at 28 days. అర్థమైంది కదండి. M అంటే మిక్స్, అది గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. M అంటే మిక్స్, 40 అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ఏ 150 mm³ at 28 days. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మిక్స్, దీనిలో 3 టైప్స్ ఉంటాయి: నామినల్ మిక్స్, డిజైన్ మిక్స్, స్టాండర్డ్ మిక్స్ అని. ఇందులో ఫస్ట్ నామినల్ మిక్స్. ప్రపోర్షన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. నామినల్ మిక్స్లో చూడండి, ప్రపోర్షన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ IS కోర్స్ IS 456/2000. ఇది నామినల్ మిక్స్ అనేది బై వాల్యూమ్ బ్యాచింగ్తో చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నామినల్ మిక్స్ అంటే వాల్యూమ్ బ్యాచింగ్, స్టాండర్డ్ మిక్స్ అంటే వెయిట్ బ్యాచింగ్, డిజైన్ మిక్స్ అంటే బై డ్రై వెయిట్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఇది నామినల్ మిక్స్ బై వాల్యూమ్ బ్యాచింగ్ కదా యూజ్డ్. ఎక్కడ యూజ్ చేస్తారంటే స్మాల్ స్కేల్ అండ్ లెస్ ఇంపార్టెంట్ వర్క్స్. కామన్ మిక్స్ రేషియో M5, M7.5, M10, M15. అడ్వాంటేజెస్: సింపుల్, ఈజీ టు ప్రిపేర్. ఇందులో లిమిటేషన్స్: లెస్ యాక్యురేట్ కంట్రోల్ ఓవర్ స్ట్రెంత్ అండ్ క్వాలిటీ. స్ట్రెంత్కి, క్వాలిటీకి మనం చాలా తక్కువ కంట్రోల్ చేయగలం వాటిని మనం ఈ నామినల్ మిక్స్. ఇప్పుడు స్టాండర్డ్ మిక్స్ బై వెయిట్ బ్యాచింగ్. ప్రపోర్షన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ IS కోర్స్ IS 456/2000. కామన్ గ్రేడ్స్ వచ్చేసరికి M10 to M25. నెక్స్ట్ డిజైన్ మిక్స్ బై డ్రై వెయిట్. ప్రపోర్షన్స్ ఆర్ ఫిక్స్డ్ బై ద ఇంజనీర్ ఇన్ఛార్జ్. దీని ప్రపోర్షన్స్ అనేది అక్కడ ఉన్న ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ డిసైడ్ చేస్తారు. ఎంత ప్రపోర్షన్లో సిమెంట్ ఉండాలి, ఫైన్ అగ్రిగేట్ ఉండాలి, కోర్స్ అగ్రిగేట్ ఉండాలి అని. డిజైన్ మిక్స్ని మనం ఎక్కడ వాడతాం? యూజ్డ్ ఫర్ మేజర్ స్ట్రక్చర్స్ లైక్ బ్రిడ్జెస్, డ్యామ్స్, హై రైజ్ బిల్డింగ్స్. గ్రేడ్స్: M25, M30, M35, M40, M50, etc. అడ్వాంటేజెస్: యాక్యురసీ, ఎకనామికల్, డ్యూరబిలిటీ. లిమిటేషన్స్: రిక్వైర్స్ స్కిల్ సూపర్వైజన్ అండ్ ల్యాబ్ టెస్ట్స్. ద ప్రపోర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ లైక్ సిమెంట్, శాండ్, అగ్రిగేట్ ఇన్ ద కాంక్రీట్ మిక్స్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మనకి టేబులర్ ఫామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంక్రీట్ గ్రేడ్స్ అండ్ కాంక్రీట్ మిక్సెస్ అండ్ యూజెస్ ఇచ్చాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది M10, దాని కాంక్రీట్ మిక్స్ వచ్చేసరికి 1:3:6. అది యూజ్డ్ ఫర్ ఫౌండేషన్ లెవెలింగ్ కోర్సెస్, స్మాల్ ఫూటింగ్స్. నెక్స్ట్ M5 1:5:10, యూజ్డ్ ఫర్ లెవెలింగ్, బెడ్డింగ్ ఆఫ్ ఫూటింగ్, నాన్ స్ట్రక్చరల్ వర్క్స్. యాక్చువల్గా 5 7.5 పైన రావాలి, M10 కింద థర్డ్ ఇలా రావాలి. చూడండి, ఫస్ట్ M5, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ 10 అలా అనమాట. నెక్స్ట్ M15 1:2:4, యూజ్డ్ ఫర్ ప్లెయిన్ కాంక్రీట్ వర్క్స్, ఫ్లోరింగ్ అండ్ సింపుల్ ఫౌండేషన్. M20 1:1.5:3, యూజెస్ RCC స్లాబ్స్, బీమ్స్, ఎక్సెట్రా. M25 1:1:2, లాంగ్ స్పాన్ ఆర్చెస్, హైలీ లోడెడ్ కాలమ్స్. M30 మాస్ కాంక్రీట్ ఫౌండేషన్స్. M35 M40 వచ్చేసరికి M35 పోస్ట్ టెన్షనింగ్, M40 వచ్చేసరికి ప్రీ టెన్షనింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంక్రీట్ మిక్స్ ఎలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చెప్తాను. దాన్ని బట్టి చూడండి, మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. చాలా కాలం గుర్తుంటుంది. చాలా మరి ఈజీగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ M5 చూడండి. M5 1:5:10. నెక్స్ట్ M7.5
1:4:8 ఈ రెండింటి మీద డిఫరెన్స్ చూడండి. 5 కాస్త ఇక M5 నుంచి M7.5 కదా, M5 నుంచి ఇక్కడ వస్తే 4 అయింది. ఇది 5, దీన్ని ఇంటూ 2 చేసుకోండి. 5 × 2 10, 4 × 2 8. అలాగా M5 నుంచి M7.5 వచ్చేసరికి 5 కాస్త 4 అయింది, 10 కాస్త 8 అయింది. నెక్స్ట్ M15 1 1 4, 4 కాస్త 2 అయింది. ఇదిగో 2 టైమ్స్ 4 × 2 8, 2 × 2 4, 4 కాస్త 2 అయింది, ఇక్కడ 8 కాస్త 4 అయింది. ఇక్కడ కూడా అంతే. M20 1 1, 2 కాస్త 1.5 అయింది, ఇది 2 × 2 4, 1.5 అయింది కదా, 1.5 × 3 ఇలా అనమాట. కాంక్రీట్ గ్రేడ్ పెరిగే కొద్దీ మధ్యలో ఉన్న నెంబర్ ఉంది కదా, 1:2:4 అనుకోండి, 4 2 1.5 ఇలా తగ్గుతూ వస్తుంది. మీరు అలా ఒకసారి చూసి గుర్తుపెట్టుకోండి, మీకు చాలా త్వరగా ఎక్కువ కాలం గుర్తుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.